ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలు విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ఫ్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆడిటోరియానికి చేరుకున్న మంత్రికి గిరిజన బాలికలు సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. గిరిజన సాంప్రదాయ దింస నృత్య ప్రదర్శనలో మంత్రి కొండపల్లి ఎమ్మెల్సీ గాది శ్రీనివాస నాయుడు భాగస్వాములై వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో గిరిజన బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముందుగా అడవి తల్లి చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గిరిజన సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తాను ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో జిల్లాలో అందుబాటులో ఉంటానని, నాయకులు వచ్చి తమ సమస్యలపై చర్చించాలని సూచించారు. గిరిజనులకు విద్యను అందించేందుకు అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. జీవో 3ను పునరుద్ధరించి గిరిజనులకు ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. వాటి వివరాలు మీకోసం. విజయనగరం జిల్లాకి అతిపెద్ద ఈవెంట్ గౌరవ ప్రధానమంత్రిగా రావడం జరిగింది. కరెక్ట్గా 8 రోజులైంది. అతిపెద్ద ఈవెంట్ 13,000 బాలికలతో మన గిన్నెస్ రికార్డ్ ఎక్కాం. మన పిల్లలు ఎక్కడికి చేశాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన జిల్లా యంత్రాంగం ఎంత బాగా చూసుకుంది. 13,000 బాలికలకి హాస్టల్స్లో పెట్టి, భోజనాలు పెట్టి, బస్సు సౌకర్యాలు పెట్టి, ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు కూడా మన డిస్ట్రిక్ట్ అడ్మిషన్ తీసుకుందా లేదా. వాళ్ళు కూడా ఎంత సరదాగా డాన్స్ చేశారో నాకైతే చాలా ఆనందం అనిపించింది. అందుకే ఇందాక వచ్చినప్పుడు వాళ్ళతో పాటు నేను డాన్స్ చేశాను. ఇట్ ఈజ్ అవర్ కల్చర్, మన కల్చర్ అది. ఈరోజు ఆ కల్చర్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాం. మన జిల్లా చేసింది, మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ చేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు ఇచ్చారు, ఇది కావాలన్నారు. మన జిల్లా యంత్రాంగం, ఉన్నతాధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా చాలా బాధ్యతగా తీసుకొని పిల్లలందరితో మంచి రికార్డు కల్పించి మన దింసా డాన్స్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళారు. అరే ఎంతమంది కలిపి ఎంత సరదాగా ఎంత బాగా డాన్స్ చేస్తారా అని ఎవరైనా అనుకున్నారా? ఎప్పుడైనా దింసా డాన్స్ మా అయితే 100 మంది 200 మంది 13,000 మందితో ఇంత కోఆర్డినేషన్తో అన్నీ ఇంత సరదాగా పిల్లలందరూ కూడా జోష్గా చేశారంటే ఇది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన, ఇక్కడ జిల్లా యంత్రాంగం చేసినటువంటి పనితీరు. ప్రైమ్ మినిస్టర్ గారు సాక్షాత్తు ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు. అయితే నేను రిక్వెస్ట్ చేసేది, ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. వేదిక మీద మనం మన ఆనందం వ్యక్తం చేసి 10 మంది ఇన్స్పైర్ చేద్దాం. కష్టాలు మనం మాట్లాడుకొని సాల్వ్ చేసుకుందాం. మీరందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. ఈరోజు గడిచిన నాకున్నటువంటి 26 నెలల్లో నాకు తీసుకొచ్చిన ప్రతి సమస్యని కూడా పరిష్కారం జరుగుతుంది, ఫలానా ఎంత టైంలో జరుగుతుందని చెప్తాను. పరిష్కారం అవ్వకపోతే కొంత టైం ఇవ్వు, దానికి ఏం చేయాలో చేస్తానని చెప్తాను. అలాగే మీ సమస్య కూడా గత మీటింగ్లో నాకు తీసుకొచ్చి చెప్పారు. గత సంవత్సరంలో జరిగినటువంటి మీటింగ్లో నాకు చెప్పారు. తర్వాత ఎవరు ఫాలోఅప్ చేశారు? ఇప్పుడు మాకు అనేక సమస్యలు ఉంటాయి. నేను ఇక్కడ వాడినాయి, మీరు కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇవ్వచ్చు. కానీ ప్రజానాయకులకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మేము 5 సంవత్సరాలకు ఒకసారి మీ దగ్గరికి వెళ్ళి ఓటు వెళ్ళి అడగాలా లేదా? మేము అడగాలంటే ఎక్కువ బాధ్యత మాకుంటుంది. కనుక మీరు మా దృష్టి తీసుకురండి. ఏ సమస్య అయినా కూడా అనేక పథకాలు ఉన్నాయి. ఈరోజు మా డ్వాక్రా సంఘాల్లో ప్రత్యేక అధికారం పెట్టడం జరిగింది. అనేక అంశాల్లో ఫారెస్ట్ ప్రోడక్ట్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎగ్జాటిక్ వెజిటబుల్స్ అని 1000 ఎకరాల్లో అరకు పాటల్లో సాగు చేయడం జరుగుతుంది. ఉపాధి అవకాశాలు మన ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఎలా పెంచాలని చూస్తున్నాము. ఇలా అనేక అంశాలు. మీరు కూడా చాలామంది అధికారులు ఉన్నారు, వాళ్ళ సలహాలు తీసుకోండి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి వాయిస్ మాకు ఈరోజు చాలా మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే ఇంకా చేయాల్సిన చాలా ఉందని గుర్తించగలుగుతాను. కానీ ఇది వేదిక కాదు.
ఈ వేదిక అనేది ఈ ఈవెంట్లో తర్వాత నా దగ్గర టైం తీసుకోండి. నేను ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటాను. ఖచ్చితంగా శుక్రవారం, శనివారం, ఆదివారం నేను విజయనగరంలో ఉంటాను. మీ సమస్య ఏదున్నా కూడా, ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా నేను నిలబడతాను.